ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో దేవుని మాటలు వినుచున్నాం. మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అపోస్తుడైన యోహాను రాసిన 3వ పత్రికను కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన. అందరూ తల వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ ఆత్మశక్తి మాపై కుమ్మరించండి. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా వాక్యానుసారంగా జీవిస్తూ రక్షణ పొందొచ్చు, మారు మనసు పొందొచ్చు, రాకడలు ఎత్తబడేటువంటి వారుగా చేయమని మహిమగణత ప్రభావం నీకే ఆరోపణ చేస్తూ యేసు దినాములని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన 3వ పత్రిక 1వ వచనం చదవగా విందాం. పెద్దలైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయకునికి శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. యోహాను రాసినటువంటి 3వ పత్రిక బైబిల్లోకి చాలా చిన్నదిగా ఉంది. ఎందుకు ఈ చిన్న పుస్తకాన్ని కూడా ఈ బైబిల్ గ్రంథంలో పెట్టారు అంటే ఇందులో అనేకమైనటువంటి భావగర్భమైన విషయాలు ఉన్నాయి. నాడు నేడు కూడా సంఘము ఎలా ఉండాలో అన్న విషయాన్ని ఇందులో యోహాను తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పత్రికను రాయటం ప్రధాన ఉద్దేశము ఏమిటంటే దేవుని బిడలైనటువంటి వారు సత్యంలో నడుచుకుంటూ ఉండాలని, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలని, సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలో, అంతేకాకుండా సంఘాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వారి ఎలా ఉండాలో అన్న విషయాన్ని ఈ చిన్న పత్రికలో యోహాను వివరించినటువంటి వాడుగా ఉన్నాడు. ముఖ్యంగా ఇందులో 3 వ్యక్తుల యొక్క ప్రస్తావన మనము చూస్తూ ఉంటాం. మొదటిగా ఈ పత్రిక గాయికు రాయబడింది. గాయి ప్రియమైనటువంటి వాడు, దైవ సేవకులకు సహాయపడేటువంటి వాడుగాను, నమ్మకమైనటువంటి వాడుగాను, దేవుని సంఘం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని యోహాను ఆయన గురించి తెలియజేస్తున్నాడు. దెమోత్రేపే ఈయన సంఘ నాయకత్వాన్ని కోరుతూ ఆఖరికి యోహాను కూడా తిరస్కరిస్తూ దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టుతూ దైవ సేవకుల మిషనరీలను చేర్చుకోకుండా ఆయన చేర్చుకునేటువంటి వారిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి గురించి రాయబడి ఉంది. 3వ వ్యక్తిగా దెమోత్రేయు. ఇతడు సత్యమునకు మూలమైనటువంటి వాడుగాను, సంఘానికి సహాయపడేటువంటి వాడుగాను ఉన్నటువంటి వ్యక్తి. ఈ విధంగా యోహాను ఈ పత్రికలో 3 వ్యక్తుల గురించి రాస్తూ ఉన్నాడు. 3లో 2 వ్యక్తులు దేవుని అనుకూలమైనటువంటి వారు, వారిని ప్రోత్సాహపరుస్తూ ఈ పత్రిక రాస్తాడు. 3వ వ్యక్తి అయితే దేవుని సంఘానికి చీడ పురుగులాగా ఉన్నాడు. ఆయన గురించి కూడా ఇందులో ప్రస్తావన చేయటం మనం చూడగలుగుతాం. ఎప్పుడు ఈ పత్రికను రాశాడంటే 90వ సంవత్సరం నుండి 95వ సంవత్సరం వరకు మధ్య కాలంలో యోహాను ఈ పత్రిక రాశాడు. ఎవరికి ఈ పత్రిక రాశాడంటే గాయు అనగా యోహానుకు గాయు ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇతడు క్రైస్తవ మిషనరీలకు సహాయపడుతూ ఆతిథ్యం ఇస్తున్నటువంటి వాడుగాను యోహాను చేత రక్షించబడి ఉండవచ్చు,
ప్రియమైనటువంటి పిల్లల్లో ఒకరిగా ఇతడు ఉన్నాడు. అంతేకాకుండా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్లో ఇతడు అనగా ఈ పత్రికలో 4 చోట్ల ఇతడు ప్రియమైనటువంటి వాడు అని లేఖనము మాట్లాడుతున్నది. యోహాను పత్రికలో ఇది సంఘం యొక్క ఐక్యతను ప్రోత్సాహపరిచేటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక దేవునితో ఐక్యత కలిగి ఉండాలని మొదటి పత్రిక రాశాడు. రెండవ పత్రికలో అబద్ధ బోధకులతో కూడినటువంటి ఐక్యతల గురించి రెండవ పత్రిక రాశాడు. మూడవ పత్రికలో క్రైస్తవ సోదరులు ఐక్యత కలిగి ఉండాలని ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి పత్రిక, రెండవ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథాన్ని మొత్తాన్ని కూడా వివరించున్నాను. ఒకసారి దానికి కూడా మీరు చూడగలరని మనం చేస్తున్నాను. ప్రియులారా, ఈ పత్రిక రాయటంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ సోదరులు ఐక్యత కలిగి ఉండి దేవుని సేవకులకు ఆతిథ్యమిస్తూ సత్యములో ఎదగాలనేటువంటి ఉద్దేశంతో, సత్యంలో ఎదగాలనేటువంటి సంకల్పంతో ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదటి వచనం మరొకసారి చదువుగా విందాము. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి గాయునిది. ఈ పత్రికను గాయుకు అనగా ఇతడు సంఘంలో ప్రియమైనటువంటి వాడు, యోహానుకు సహాయపడినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల ఆయనకు ఈ లేఖ రాశాడు. పెద్దనైన నేను, యోహాను ఏ విధంగా పెద్ద? ఇతడు అపోస్తులలో పెద్దవాడుగా ఉన్నాడు. యెరూషలేము సంఘాలను నడిపించేటువంటి పెద్దగాను, అంతేకాకుండా టర్కీలో ఉన్నటువంటి 7 సంఘాలకు అతడు పెద్దగా ఉండి సంఘాలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఇతడు పెద్ద వయసులో సుమారుగా 90 పైన వయసు పడి ఉన్నాడు. అందువల్ల పెద్దనైనటువంటి నేను అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరియు సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన ఈ గాయుకు రాస్తూ ప్రియమైన సత్యమును బట్టి ప్రేమించు. సత్యం అంటే ఎల్లప్పుడూ నిలిచేటువంటిది. ఎవరు ఎల్లప్పుడూ నిలిచింది? యేసు ప్రభు. ఆయన ఆది యందు ఉన్నాడు. యోహాను సువార్త మొట్టవచనములో ఆది యందు వాక్యము, వాక్యం అనగా ఆయనే ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకానికి క్రీస్తుగా వచ్చాడు. అందువల్ల సత్యం అంటే క్రీస్తు కాబట్టి క్రీస్తు నందు ఉన్నటువంటి గాయకు శుభమని చెప్పి గాయకు వ్యక్తిగతంగా ఈ లేఖను రాస్తూ ఉన్నాడు. రెండవ వచనం చదువుగా విందాము. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, గాయకి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. బైబిల్లో సుమారుగా 3 గాయులు ఉన్నటువంటిది మనం చూడగలుగుతాం. చూద్దాము. బైబిల్లో అపోస్తలుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 19:29లో ఇక్కడ ఒక గాయి కనబడుచున్నాడు. చదువుతూ ఉన్నాను. పట్టణము గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన
మాసిదోనియా వారైన గాయును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొడబడి. ఇక్కడ ఉన్నటువంటి గాయు పౌలుకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలతో పాటు ఈ గాయు ఉన్నాడని మనము గ్రహిస్తున్నాం. రెండవ గాయుని చూద్దాము. అపోస్తల కార్యాల గ్రంథంలోనే ప్రక్క అధ్యాయం 20వ అధ్యాయము 4వ వచనంలో చదవగా ఉందాం. 24 అపోస్తల కార్యాల గ్రంథము. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును దెస్సలోనికయలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతిను ఆసియా దేశస్థుడైన తుకికు తొప్రియును అతనితో కూడా వచ్చిరి. గాయు పౌలుతో పాటు ఆసియాలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరొక గాయని చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 16:23 చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 16:23 చదువుదాము. చివరి అధ్యాయం అది చదువుతున్నాను. నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడిగా ఎరస్తును సహోదరుడు కర్తూనుకును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రియులారా, గాయు పౌలునకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ ఈ గాయుయే ఈ యాహానుకు ఆతిథ్యం ఇచ్చి చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అనగా మొత్తము బైబిల్లో 3 గాయులను మనం చూస్తా ఉన్నాం. ఈ గాయును ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడుగా, ప్రేమించేటువంటి వాడుగా, దేవుని బిడల ఎడల అతడు సత్కార్యాన్ని చేసేటువంటి వాడుగాను, తనకున్నటువంటి సర్వాన్ని కూడా దేవుని బిడలకు పెట్టేటువంటి వాడును, ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగాను, సంఘంలో సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఈ గాయు ఉన్నాడని మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. మరొకసారి 2వ వచనం చదవగా విందాము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుతున్నాను. గాయని గురించి చక్కని మాట. ప్రియుడా, నీవు అందరికీ సౌకర్యాన్ని కలగజేస్తున్నావు కనుక నీవు అన్నిటిలో వర్తిల్లవల్లని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఇది క్రైస్తవ బిడ్డలందరికీ కూడా వర్తించేటువంటిది. ఎందుకంటే నీ ఆత్మ వర్తిల్చున్న ప్రకారము దేవుళ్ళు క్రీస్తులో మనం పెరుగుతుంటే దేవుడు మనం అన్ని విషయాల్లో కూడా సౌకర్యంగా వర్ధిల్లింపజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా జయం పొందుతాం. మన ప్రభు జయశీలుడు, ఆయన మనతో ఉంటే మనము విజయం పొందేటువంటి వారుగా ఉంటాం. కనుక గాయం చేస్తున్నటువంటి మంచి సత్కార్యాలు బట్టి, నువ్వు ఆయన కలగజేస్తున్నటువంటి దేవుని పిల్లలకు సౌకర్యాన్ని బట్టి అన్ని విషయాల్లో కూడా నీవు వర్ధిల్లాలని యాహాను కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనము కూడా దేవునికి యోగ్యమైనటువంటి వారిగా, దేవుని సేవకులను చేర్చుకున్నటువంటి వారిగా ఉంటే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లింపచేస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన దగ్గరే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. అందువల్ల ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో కూడా సౌఖ్యముగా వర్ధిల్లుతామనేటువంటిది యాహాను తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ వచనము చదవగా విందాము. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతని.
ఒకవేళ గాయు యోహాను చేత రక్షించబడి మారు మనసు పొంది ఉన్నటువంటి వ్యక్తి అయినవచ్చు. యోహాను తన ఆత్మీయమైనటువంటి ప్రియమైనటువంటి గాయని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఎందుకంటే అతడు మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా, అనగా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు, సత్యంలో ఉన్నాడు. సత్యం అంటే ప్రభువే సత్యం. అనగా ఆనాడు అనేకులు సత్యమును విడిచి దూరమవుతున్నటువంటి వారు అనేక మంది ఉంటే వారిని బట్టి సంఘాన్ని హెచ్చరిస్తూ వారికి వందనాలు కూడా చెప్పవద్దని, వారు క్రీస్తు విరోధులై ఉన్నారని ఈ 2వ పత్రికలో మనము చూస్తున్నాం. కానీ ఈ గాయు అయితే సత్యమందు నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సత్యమే మనం స్వతంత్రంగా చేసేటువంటిది. సత్యం అంటే ప్రభువే కనుక ఇతడు సత్యాన్ని అనగా ప్రభువును అనుసరించినటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి యోహాను ఎంతగానో సంతోషించి పరవశించిపోయేటువంటి వాడుగాను ఈ గాయు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడని ఆయన పొగుడుతూ దేవుని మహిమపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. 4వ వచనం చదువుతాము. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూసారా యోహాను యొక్క ఆనందం, ఆయన కడినటువంటి ఆత్మీయ పిల్లలు సత్య మార్గంలో ప్రభు మార్గంలో ఉండని వినుటను బట్టి అతడు ఎంతగానో పరవశించిపోతూ దేవుని మహిమపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. 5వ వచనం చదువుదాము. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయించున్నావు. చాలు పిల్లారా, ప్రియుడా, వారు పరదేశులైనను అనగా ఫారినర్స్, విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి ఈ గాయు ఆతిథ్యమిస్తూ వారిని చేర్చుకొనుచు వారిని ఆదరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ ఈ గాయి అన్యుడై ఉండవచ్చు. ఎందుకంటే ఇతడు పరదేశులను సహోదరులుగా చేర్చుకున్నటువంటి వాడుగా, అన్నిలో నుండి రక్షణ పొందినటువంటి వ్యక్తిగా మనం అనుకోవచ్చు. ఎన్నో అలాంటి వారికి విశ్వాసికి తగినట్లుగా నీవు చేస్తున్నావు. దేవుని బిడ్డలను చేర్చుకున్నటువంటి వాడుగా, ఆదరిస్తున్నటువంటి వాడుగా. ఎందుకంటే దేవుని బిడ్డలు సేవకులు మిషనరీలుగా తమ జీవితాన్ని సమర్పించుకుని సంచారంగా ఆ రోజుల్లో సువార్త చేస్తూ ఉంటారు కనుక వారిని చేర్చుకున్నటువంటి బాధ్యత దేవుని బిడ్డలైనటువంటి వారికి ఉంది. గాయు తనకున్నటువంటి ఆస్తి ఖర్చు పెట్టి దేవుని బిడ్డలకు ఆహ్వానిస్తూ వారికి ఉపకారం చేస్తూ తన కలిగినదంతా సువార్త కొరకు అతడు గడిపేటువంటి వాడుగా ఉన్నాడని మనము గమనించవచ్చు. 6వ వచనం చదువుదాం. వారు నీ ప్రేమల గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్య జనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాధనం క్రీడలా నీకు యుద్ధముగా ఉండును. క్రీస్తునందు ప్రియులారా, దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడి వారు వచ్చేటువంటి వారుగా ఉంటారు. జీవితాన్ని సమర్పించుకొని వారు అన్యుల దగ్గర ఏమీ కోరక దేవుని బిడ్డల యొద్దకు వచ్చేటువంటి వారు ఉన్నారు కనుక వారికి ఎలా చేస్తున్నాడు గాయు? దేవునికి తగినట్టుగా. చూసారా, దేవుడు ఉంటే మన మధ్యన ఎలా పరిచయం చేస్తామో దేవుని సేవకులను ఆయన దేవునిలాగా చూసేటువంటి వాడుగా ఉన్నావని యోహాను ఆయన గురించి పొగుడుతూ
దేవుని గణపరుస్తున్నటువంటి వాడుగా మనము చూస్తాం. ఆయన నామము నిమిత్తము, యేసు నామములో మిషనరీలు వస్తూ ఉన్నారు. వారికి దేవునికి తగినట్టుగా చేయమని చేస్తున్నందుకు అతడు ప్రోత్సాహపరుస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. 8వ వచనం చదువుదాము. మనము సత్యమునకు సహాయమగునట్లు అట్టి వారికి ఉపకారం చేయ భద్రమై ఉన్నాము. చూసారా, సత్యమునకు సహాయకులముగా అనగా దేవుడు ఏవైతే ప్రభు బోధించాడో, ఆయన సత్యం, ఆయన బోధ, అపోస్తులు ఏది బోధించాడో అదే విషయాన్ని తెలియజేస్తున్నటువంటి సత్య సంబంధులైనటువంటి దేవుని యొక్క ఆ మిషనరీలకు, సేవకులకు ఉపకారం చేయ బద్దులంగా ఉన్నామనగా వారి సత్యములో మనము పాలుభాగస్తులైనటువంటి వారుగా ఉన్నామని ఆ గాయుని ప్రోత్సాహపరుస్తున్నాడు. పిల్లరా, 1 నుండి 8 వచనాల వరకు కూడా ఈ గాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అతిథి లక్షణాలను, దైవ సేవకులను చేర్చుకోవడాన్ని అంతయు అతన్ని ప్రోత్సాహపరుస్తూ దేవునిలో ఇతడు ఆనందించేటువంటి వాడు ఉన్నాడు. మొదటి 8 వచనాలు కూడా గాయని గురించి రాయబడినటువంటివిగా ఉన్నవి. ఈ 9వ వచనం నుండి 10 వచనాల వరకు కూడా దెమోత్రేపేను గురించి తెలియజేయబడి ఉంది. ఈ దెమోత్రేపి సంఘాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని యోహాను తెలియజేస్తున్నాడు. చదవగా విందాం 9వ వచనాన్ని. నేను సంఘమునకు ఒక సంగతిని రాస్తుని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దెమోత్రేపే మమ్మును అంగీకరించుటలేదు. చూసారా, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. చాలు పిల్లరా, ఇక్కడ దెమోత్రేపేను గురించి తెలియచేస్తా ఉన్నాడు. ఈ దెమోత్రేపే సంఘంలో ఒక చీడ పురుగు వలె ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే వారిలో ప్రధానత్వము కోరుతున్నది. ప్రధానత్వం అంటే సంఘ నాయకత్వాన్ని కోరుతున్నాడు. ప్రెసిడెంట్ గాను, సెక్రటరీ గాను, డీకన్ గాను, సంఘ పెద్దగాను అతను ఉండి సంఘమంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకుని సంఘాన్ని ఒక డిక్టేటర్గా, నియంతగా అతడు ఏనాలని చూస్తున్నాడు. ప్రధానత్వం ఏనేటువంటి స్వభావం ఎవరిదో తెలుసా? అది లూసిఫర్ స్వభావము. హెచ్చించుకునేటువంటి సమాధానం, హెచ్చించుకునేటువంటి స్వభావము, నేనే గొప్ప అనేటువంటి స్వభావము లూసిఫర్ సమాధానం. లూసిఫరు యొక్క ఆ లక్షణం అది. ఇతడు అలాంటి సంఘ నాయకత్వాన్ని కోరుకున్నాడు. పిల్లరా, ఇలాంటి వారు నాడు నేడు కూడా సంఘంలో ఉంటూ ఉన్నారు. బైబిల్ చెబుతుంది, మీలో గొప్పవారై ఉన్నటువంటి వాడు పరిచర్య చేయాలా. మీలో గొప్పవాడుగా ఉండాలనుకున్నటువంటి వాడు పరిచర్య చేయాలా. యేసు ప్రభు కూడా ఆయన పరిచర్య చేశాడు. ఎవరు తను తాను తగ్గించుకొనో వాడు హెచ్చించబడును. ఇతడైతే లూసిఫర్ లాగా హెచ్చించుకున్నాడు. మరి లూసిఫర్ను దేవుడు ఏం చేశాడు? అతడు పైనుంచి కిందకి త్రోసివేయబడ్డాడు. కనుక ప్రియా దేవులారా, ఇతడు సంఘంలో ప్రధానత్వము కోరుకునేటువంటి వాడు ఉన్నాడని మనము చూస్తా ఉన్నాము. మమ్మును అంగీకరించట్లేదు. చూసారా, ఇతడు ఒక విశ్వాసి అయ్యింది సంఘ ప్రధానత్వాన్ని కోరుకుంటూ అపోస్తుడైనటువంటి యోహాను కూడా చేర్చుకున్నటకు ఇష్టపడట్లేదు. అపోస్తుడైనటువంటి యోహాను మామూలుడా? ఆయన 12 మంది శిష్యుల్లో ఆంతరంగిక శిష్యుడు,
పరోక్షంగా చెప్పాలంటే యేసు ప్రభుకు సోదరుడవుతాడు. మరియ తల్లి సొలొమోను అక్క చెల్లెళ్ళు, అతను పుట్టినటువంటి ఈయనే అపోస్తలుడిని చేర్చుకోనటువంటి దుస్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదలుచు, మూడో చెడు లక్షణం ఏంటంటే దేవుని సేవకుల గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. అపోస్తలుల గురించి చెడుగా మాట్లాడుతూ, సంఘ బిడ్డల కొరకు చెడుగా మాట్లాడేటువంటి మమ్మును గూర్చి అనగా అపోస్తలుల గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. చాలా చాటుగా సహోదరులు తానే చేర్చుకొనక అనగా దేవుని యొక్క సేవకులను ఇతడు చేర్చుకోవట్లేదు. ఎందుకు ఇతడు చేర్చుకోనట్లేదంటే అతడు దేవుని బిడల యొక్క ప్రేమ కలిగినటువంటి, సత్యం కలిగినటువంటి వాడు కాదు. అంతేకాకుండా వాడిని చేర్చుకున్న మనసు గల వాడిని కూడా ఆటంకపరుచుతూ సంఘములో నుండి వాడిని వెలివేస్తున్నాడు. చూసారా ఎంత దుస్థితితో. నాలుగో విషయం, అతడు వెలివేస్తున్నాడు చేర్చుకున్నటువంటి వాడు కాడ. ఇతడు చేర్చుకాడు. ఎందుకు చేర్చుకాడంటే సత్య సంబంధులు సత్యాన్ని చెబుతాడు, సత్యవాన్ని సొంతగా చేస్తుంది, దేవుని సత్యాలు తెలియబడతాయి, ఆయనలో లోపాలు కూడా బయటపడతాయి. కనుక ఆయన బయటపడకున్నట్లుగా సత్య సంబంధులైనటువంటి దేవుని సేవకులను అతడు చేర్చుకునేటువంటి వారిని చేర్చుకోనికోకుండా సంఘానికి ఒక సేడపురంగా, సంఘానికి ఆటంకముగా ఉన్నాడు. కింద మాట, సంఘంలో నుండి వారిని వెలివేస్తున్నాడు. చూసారా, సంఘ బహిష్కరణ చేసేటువంటి వాడుగా, డిక్టేటర్షిప్ చేసేటువంటి వాడు ఉన్నాడు. కింద మాటనే, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేస్తున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందరు. అవసరమైతే పౌలు అంటారు కదా, బెత్తం చేసుకుని వస్తానని. బెత్తం అంటే బెత్తం కాదు, కానీ ఇతడు నోటి మాటల చేత ఖండించేటువంటి వాడుగా యాహాడు ఉన్నాడు. అందుచేత ఆధిపత్యాన్ని కోరుతూ, సంఘంలో ఉన్న వారిని ఇబ్బందులు పెడుతూ, దైవ సేవకులు ఇబ్బందులు పెట్టడానికి చెడు లక్షణాలు ఇక్కడ వీళ్ళు 5 ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. తర్వాత అపోస్తలుని చేర్చుకోవట్లేదు, చెడ్డ మాటలు వదులుతూ ఉన్నాడు, సహోదరులు చేర్చుకున్నటువంటి వారిని ఆటంకపరుస్తూ ఉన్నాడు, సంఘంలో ఉన్న వారిని వెలివేస్తున్నాడు. 5 చెడు లక్షణాలు ఉన్నవి. 11వ వచనం చదువుగా విందాము. క్రీడా చెడు కార్యములను గాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. చూసారా, క్రీడా చెడు కార్యములు గాక మంచి కార్యాలు చేయి. కీడు చేసేటువంటి వాడు అపవాది సంబంధిగా ఉన్నాడు, మేలు చేసేటువంటి వాడు దేవుని సంబంధి. కనుక మనం కీడు చేయక సహోదరుల ఎడల, దేవుని సేవకుడు ఎడల, మిషనరీ ఎడల మంచి చేసేటువంటి వారుగా ఉండాలని లేఖనం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. 12వ వచనం చదువుగా విందాం. దేమోత్రేయు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదవు. చాలు పిల్లరా, 3వ వ్యక్తిగా దేమోత్రేయుని గురించి మాట్లాడుతున్నాడు. అతడు సంఘంలో సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇతడు కూడా దేవుని యొక్క బిడ్డలను చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉన్నాం. ఈ దేమోత్రియే ఈ పత్రికను గాయకు అందజేసినటువంటి వాడుగా ఉన్నాడని మనము తెలుసుకోగలము. కృష్ణందు ప్రియ దేవులారా, ఇతడు అందరి వలనను సత్యములను అనుసరిస్తున్నాడు. సత్యం అంటే నిరంతరము స్థిరమైనటువంటిది. ఆ స్థిరమైనటువంటి ప్రభువుని కలిగి ఉన్నాడు కనుక ఇతడు సత్యమును అనుసరించినటువంటి వాడుగా సాక్ష్యము యోహాను ఇతని గురించి ఇస్తూ ఉన్నాడు. మా సాక్ష్యము సత్యమేని అపోస్తున్నటువంటి ఈయన
స్థిరపరిచేటువంటి వాడుగా తిమోతిని గురించి మాదిరికరంగా సంఘానికి తిమోతి పైన చూపుతూ ఉన్నాడు. 13వ వచనం చదువుగా విందాము. అనేక సంగతులు నీకు రాయవలసినది కానీ సిరాతోను కలముతోను మీకు రాయ నాకు ఇష్టం లేదు. అవును, ఈ యోహాను అనేకమైన విషయాలు రాయాలని ఆశిస్తున్నాడు. అనగా దేవుని బిడ్డలంటే ఆయన ద్వారా రక్షణ పొందినటువంటి వారు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన మనసులో అనేకం ఉన్నాయి. కానీ ఆనాడు రోమీలు ఉత్తరాలు రాసేటప్పుడు చాలా సంక్షిప్తంగా లేఖలు రాస్తారు కనుక, అలాగే ఇతడు ఆ కాలంలో ఉన్నాడు కనుక సంక్షిప్తంగా ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. 14వ వచనం చదువుదాము. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందుము. నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ ఎదురున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుచున్నారు. యోహాను అంటున్నాడు, త్వరగా కలుస్తా, నువ్వు చూడాలనుకున్న ఆశ నాకు ఉన్నది. ముఖాముఖిగా చూసినప్పుడు మీ అనేక విషయాలను మీకు పంచుకుంటాను. మీకు సమాధానం కలుగుదా కంటే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలి. సమాధానం అంటే షాలోమ్ అనగా మీకు సమాధానంతో పాటు అన్ని విషయంలో మీరు వర్ధిల్లాలని చెప్తూ స్నేహితులందరికీ అతడు వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. పేరు వందనాలు చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యోహాను ఈ పత్రికను ఎందుకు రాశాడంటే, నాడు సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రోత్సాహపరుస్తూ, అలాగే సంఘంలో ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, సంఘంలో పరిచర్య చేసేటువంటి ఆ మిషనరీలను చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇవ్వాలని, వారిని ఆదరించాలని, సత్యంలో వారు స్థిరపడి ఉండాలని వారిని ప్రోత్సాహపరుస్తూ యోహాను ఈ పత్రికను రాసినాడు. మనము కూడా దేవుని సేవకులు చేర్చుకుంటే ఆయన చేర్చుకున్నట్టే సత్యములకు మనము ప్రోత్సహించినటువంటి వారిగా ఉంటామని లేఖనం మాట్లాడుతుంది. అలాగే గాయు ఎలాగైతే యోహానుకు ప్రియమైనటువంటి వాడుగాను మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, మనం కూడా అలాంటి సత్యానికి పునాదులుగాను సాక్ష్యం కలిగినటువంటి వారిగా క్రీస్తు యేసు కృపలో ముందు కొనసాగుదాము. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడు మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ మాటలు విన్నా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి ఏది కావాలో కృపలో నుంచి దయచేయండి తండ్రి. రాకడ సమీపంగా ఉన్నది కనుక ఇంకా నువ్వు మారు మనసు లేని వారికి, రక్షణ లేనిటువంటి వారికి దేవా రక్షణ పొందినట్లుగాను అంత మాత్రంగా సకల జనులకు సువార్తను అందించబడట్లో నీ కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. దగ్గరికి నా ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, మహిమాగాంత ప్రభావాలు మీరే పొందమని, రక్కల అవసరాలు మీరు తీర్చమని యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ సహవాసము సదాకాలం తోడయుండి కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.